హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎం కేక్స్ అండ్ చాక్లెట్స్. సో ఈరోజు కేక్ ఆర్డర్ వచ్చేసి మా పక్కింటి నైబర్ సిస్టర్ అయితే ఆర్డర్ ఇచ్చారు తన బర్త్డే కోసం అనేసి. సో తనైతే 2 ఫ్లేవర్స్లో అయితే ఆర్డర్ ఇచ్చారు. వెనిలా ఫ్లేవర్ 1/2 kg అండ్ బ్లాక్ ఫారెస్ట్ ఫ్లేవర్లో 1/2 kg అయితే ఇచ్చారనమాట. బ్లాక్ ఫారెస్ట్ రిఫరెన్స్ పిక్ ఇచ్చేసి నాకు ఇలా సింపుల్గా కావాలి అక్క అని చెప్పారు. సో నేనైతే ఇలాగా ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. సో అలాగే వెనిలా ఫ్లేవర్లో వచ్చేసి రిఫరెన్స్ పిక్గా ఇది ఇచ్చారు, ఇలా చేయమని చెప్పారు. సో ఇక్కడ కలర్ కొంచెం చేంజ్ అయినట్టుంది పిక్లో కంటే, బట్ యాజ్ ఇట్ ఈజ్ అయితే అలాగే చేశాను అనమాట. సో తన కోసం తను ఇలాగే ఆర్డర్ ఇచ్చింది సింపుల్గా చాలక్క అని చెప్పేసి నేను తనని ఇంకొంచెం సర్ప్రైజ్ చేద్దాము అనేసి అయితే నేను దాన్ని కొంచెం అడిషనల్గా అయితే కొన్ని యాడ్ చేశాను. అవి ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే తను కేక్ కట్ చేసేటప్పుడు ఏం జరిగింది అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. వీడియో అయితే ఫుల్గా చూసేయండి. సో ఇక్కడ తనకి ఇలా ఫినిష్ చేసుకున్న తర్వాతకి నేను దానిపైన ఇలాగా ఒక 8 inches టిన్ అయితే తీసుకొని ఇలా అయితే మొత్తం కవర్ చేసేసాను. కవర్ చేసేసి దానిపైన ఇలా విప్పింగ్ క్రీమ్ నా దగ్గర బిఫోర్ది మిగిలిపోతే దాన్ని అయితే ఇలా మొత్తము డెకరేషన్ అయితే చేశాను అనమాట. సో ఇప్పుడు ఇది మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది ఇది ఏంటి అనేది. సో తన కోసం అయితే నేను ఇలా ఒక సర్ప్రైజ్ అయితే చేశాను అనమాట. అలా చేసేసి అలా ఫాండెంట్ తోటి అయితే ఇలా నేమ్ ఇచ్చేసాను. సో యాజ్ ఇట్ ఈజ్ రియల్ ఫ్లవర్ లాగా కనిపించాలనేసి. సో ఇక్కడ రోజ్ యాడ్ చేయలేదు, తర్వాతకైతే నేను రోజ్ యాడ్ చేశాను. సో ఆ కేక్స్తో పాటు ఇలా 5 కప్ కేక్స్ కూడా తను ఆర్డర్ ఇచ్చారనమాట. సో ఈ కప్ కేక్స్ పైన నేను రోజ్ ఫ్లవర్స్ అయితే పెట్టేశాను. రోజ్ ఫ్లవర్స్ పెట్టేసి దాన్ని అయితే ఇలా చక్కగా ఒక కేక్ బేస్ మీద అయితే పెట్టాను అనమాట. చూసారా ఎంత బాగున్నాయో. మనకి ఇలా కప్ కేక్స్ పైన కోసం అయితే ఇలా మనము రోజెస్ డిజైన్స్ ఇస్తే మాత్రం చూడడానికి అయితే లుక్ చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ అయిపోయింది, ఇలా పిల్లలందరూ వచ్చేసారనమాట. మంచిగా తను ట్యూషన్ చెప్తుందనమాట. వాళ్ళ ఇంటికి అందరూ ట్యూషన్ కోసం వస్తారు పిల్లలు. సో ట్యూషన్ పిల్లలందరూ వచ్చేసారు. ఇలా కేక్ కటింగ్కి అయితే అంతా రెడీ అయిపోయామన్నమాట. మేమంతా కూడా వచ్చేసాము కేక్ కటింగ్కి. సో వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు. ప్రేయర్ చేసుకునే లోపల వీళ్ళైతే ఫొటోస్ తీసుకుంటున్నారు సిస్టర్స్ అయితే. సో చూస్తున్నారు కదా, చాలా బాగా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు మా సిస్టర్స్ అయితే. చాలా బాగుంది డెకరేషన్, సింపుల్గా చాలా లుకింగ్ అయితే చాలా బాగుంది అనమాట. సో పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు కేక్ ఎప్పుడు కట్ చేస్తారా అనేసి. సో అక్కని విష్ చేద్దాము అని వెయిట్ చేస్తున్నారు. సో ఆ టైం వచ్చి అది వెనీలా, అది బ్లాక్ ఫారెస్ట్. యూ విల్ ట్రై. You can open it. Prank cake. సరిగా హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ యు డియర్ సాయి, హ్యాపీ బర్త్డే టు యు. అది నీకోసం, అది శైలు అది తీసేసి లేపు, అది జాగ్రత్త లేపు. ఇట్స్ అ ప్రాంక్ కేక్. అది కేకే, ఇది ప్రాంక్. ఏప్రిల్ ఫూల్స్ అంట. చూసారు కదా, తనైతే ఇలా సర్ప్రైజ్ అయిందనమాట. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అయితే ఊరికెళ్ళి హడావిడిలో ఉన్నారు. సో నేనే చెప్పాల్సి వచ్చింది ఇక్కడ ప్రాంక్ కేక్ అనేసి, లేకపోతే వాళ్ళు పక్కన పెట్టేస్తారు హడావిడిలో అనేసి అలా చెప్పేశాను అనమాట. పిల్లలు కూడా చూసారా తన్ని ఎలా ఏడిపిస్తున్నారో. సో ఇలా అయితే కంప్లీట్ అయిందండి. మీకు కూడా ఇలా ప్రాంక్ కేక్ కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.